సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్పాను. ఈ వ్రతం చేస్తే ఏం ఫలితం వస్తుందో చెప్పాను. ఈ వ్రతాన్ని చేస్తామని చెప్పి చేయకుండా వచ్చే కష్టాలు కూడా మీకు తెలియజేశాను చెప్పిన వాడినాడు. కలియుగంలో సత్యనారాయణ స్వామికి ఒకటి ప్రత్యక్షవాదం చెప్పిన వాడినాడు. ఆయన ఇంకా కొద్దిగైనా న్యాయం జరుగుతుంది అంటే దానికి నిదర్శనం ఈ సత్యనారాయణ స్వామి. ఈ వ్రతాన్ని చేయటానికి శక్తి లేని వాడు ఎక్కడైనా వ్రతం జరుగుతుంటే అక్కడికి పోయి కథ విని తీర్థ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా వరల్డ్. నేను మీ నాగేశ్వర్ని. ఈ వీడియో వచ్చేసి నిన్న పెట్టాను కదా గృహప్రవేశం వీడియో అని చెప్పేసి, అదే అండి మా ఊర్లోనే అనంతరెడ్డి అన్న హౌస్ ఓపెనింగ్ అనమాట. అయితే ముందు రోజు నైట్ 3 గంటలకి పాలు పొంగిచ్చేదనమాట. నైట్ 3 గంటలకి పాలు పొంగిచ్చి ఇలా గృహప్రవేశం అయితే జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకున్నారు. ఈ వీడియో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతము, భోజనాలు, తాంబూలం, దీనికి సంబంధించిన వీడియో అయితే ఇది. ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. అయితే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం అవ్వదు కదా అని చెప్పేసి పాలు పొంగిచ్చే వీడియో కూడా యాడ్ చేశాను. ఇదైతే ఇండివిజువల్ హౌస్ అనమాట. వాళ్ళ పాతింటి ప్లేసే ఇలా పాతిల్లు పడేసుకొని కొత్త ఇల్లు అనేది కట్టుకున్నారు. ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా. ఒక తరం కట్టించుకుంటే ఇల్లు మొత్తం అలా ఉండిపోతుంది. గృహలక్ష్మి అంటారు కదా, గృహయోగం. నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీరు నమ్ముతారా? మీరేమంటారు? కామెంట్ చేయండి. మరి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇల్లంతా కూడా. ఇది వచ్చేసి టీవీ యూనిట్ హాల్ అనమాట. వాళ్ళంతా కూర్చొని ఉన్నారు కదా, అది టీవీ యూనిట్. ఇక్కడ ఇది ఇంటికి వచ్చేసి ఉత్తరం వాకిలి, తూర్పు వాకిలి, దక్షిణం వాకిలి, 3 వాకిళ్ళు వచ్చాయి. వెంటిలేషన్ మటుకు సూపర్ వస్తుందన్నమాట. ఇది హాల్కి పార్టీషన్ డిజైన్ నుంచి ఇట్లా లోపలికి వస్తే దేవుడి గది ఇచ్చారు. ఇక్కడ ఇంకా దేవుడి గది అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశారు. ఇలా వస్తుంది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా. సో ఆ సామెత ఇలాంటప్పుడు నిజమే అనిపిస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగనమాట. కిచెన్లోనే ఇలా వస్తుందన్నమాట. ఇది దక్షిణం వాకిలి వస్తుంది కిచెన్ దగ్గర. సో సింపుల్గా కిచెన్ అయితే ఇలా వెలివేట్ అయ్యింది. ఓవరాల్గా కిచెన్ అయితే ఇది. ఇంకా కిచెన్లో నుంచి ఇలా బయటకు వస్తే ఇది ఉత్తరం వాకిలి కనిపిస్తుంది అనమాట. పార్టీషన్లో నుంచి ఇంక ఇలా వస్తే బెడ్రూమ్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇదంతా హాల్ కదా. ఇక ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూము. ఇక్కడ వాళ్ళకి బుద్ధిని ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ కూడా చాలా సింపుల్గా హైలైట్ చేశారనమాట. ప్రొఫైల్ లైటింగ్ తోటి హర్రీ బెర్రీ హడావుడి లేకుండా సింపుల్గా ఇచ్చారు. సీలింగ్ నాకు బాగా నచ్చింది. చాలా సింపుల్గా క్లోజ్ చేశారు సీలింగ్ అనేది. లుక్ బాగుంది కదా. ఇది పెద్ద బెడ్రూము. ఇక పెద్ద బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తే ఇలాగా సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది అనమాట, చిన్న బెడ్రూము. ఇక చిన్న బెడ్రూమ్లోకి వెళ్తే ఇది కూడా చాలా సింపుల్గా క్లాసీగా సీలింగ్, కబోర్డ్స్ మొత్తం కూడా చాలా సింప్లిసిటీగా డిజైన్ చేశారు. బాగుంది కదా. సో కబోర్డ్స్ కలరే సీలింగ్కి వచ్చేటట్టు వేసారనమాట. బాగుంది కదా సీలింగ్. ఇక ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసాం కదా. సో ఇదన్నమాట హౌస్. ఇది హాలు పెద్దగా వచ్చింది. హాల్ కూడా సీలింగ్ కూడా కొంచెం హాల్లో డిజైనింగ్ అనేది కొంచెం బాగా చేశారు. ఇంక ఇలా మనకి ఉత్తరం వాకిలి, తూర్పు వాకిలి వస్తుందన్నమాట. బయట ప్లేస్ కూడా వెహికల్స్ పెట్టుకోవడానికి, కారు, బండ్లు ఇలా పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువ ప్లేస్ వదిలారు. సో ఇక్కడ ఏదైనా మినీ ఫంక్షన్ చేసుకోవడానికి కూడా సరిపోతుంది అనమాట ఇంటి బయట. సో ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఇక ఇదంతా స్ట్రీట్కి అనమాట. ఇది ఇంటి ముందు. ఇక సమ్మర్లో అయితే బాగా మంచి గాలి వస్తుంది, బాగుంటుంది కదా. ఇలా వచ్చిందనమాట టోటల్గా. ఇక ఇంటి బయట అయితే స్ట్రీట్ ఇలా ఉంటుంది. స్ట్రీట్ లైన్ ఇదంతా కూడా.
ఇక పాలు పొంగిచ్చేటప్పుడు ఇంకా పంతులు పూజ అనేది చేస్తున్నారనమాట. ఇంకా మేము కూర్చొని ఉన్నాము, ఎప్పుడైపోతుందా నిద్ర వస్తుందని చెప్పేసి మధ్యలో ఒకసారి కాఫీ తాగాము. ఇంకా అలా కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా తాంబూలాలు తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు అనమాట ఇంకా తెల్లారితే సత్యనారాయణ స్వామి వ్రతానికి రావాలి. ఇక్కడ శ్రావణి వచ్చేసి పాలు పొంగిస్తుంది ఆడపిల్ల. చాలాసేపు ఇంకా కట్టెలు మండుకోలేదు, ఊపి ఊపి పొగొచ్చి ఇక పాలు పొంగేదానికి కొంచెం లేట్ అయిందనమాట. సో ఇంకా అలా అక్కడ కూర్చొని ఉన్నాము. ఇక ఫాస్ట్గా పాలు పొంగిచ్చేసేసుకొని ఇంకా రెడీ అయ్యామన్నమాట. ఇంకా నిన్న ఇదంతా కూడా మీకు వాయిస్ ఓవర్ ఏం లేకుండా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలాగే ఉంచేసి ఓన్ వీడియో అనేది ఇచ్చాను అనమాట. ఇక పూజ అయితే అయిపోయింది, హారతి తీసుకున్నాము. ఇక మేము ఇక్కడ కుడుములు స్లాబ్కి వేసి కుడుములు వేస్తే అన్ని ఇల్లులు కడతారని అంటారు కదా. సో అది సరదాగా గేమ్ అయితే ఆడుకున్నాము. మీకు తెలుసా ఈ గేము? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక అయితే పాలు పొంగించడం అయిపోయింది. ఇంకా తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక మేము తాంబూలం తీసుకొచ్చాక ఇంటికి వచ్చాము. మళ్ళీ 5 అయింది వచ్చేసరికి, 3ంటికి వెళ్తే 5 అయిందనమాట. ఇక 5 నుంచి 6 దాకా నిద్రపోయాము. మళ్ళీ లేచి రెడీ అయ్యి ఆ రోజైతే 2-3 గృహ శంకుస్థాపనలు ఉన్నాయి. ఇలా వ్రతం ఉందన్నమాట. ఇకైతే మా ఆడపడుచు కూడా వచ్చిందనమాట. ఇంకా ఫస్ట్ అయితే వ్రతం ఉన్నప్పుడు వ్రతం దగ్గరే కథకాడ కూర్చునే వాళ్ళం. చాలాసార్లు అయితే కథ విన్నాను. మా పెళ్ళప్పుడు మంచిగా విన్నాను. అప్పుడు 1st, 2nd, 3rd, 4th, 5th 5 కథలు ఉంటాయి కదా, కంటిన్యూషన్ తెలియదు అనమాట. విన్నాను కానీ ఇంక తర్వాత ఎక్కడైనా వ్రతం జరిగితే వెళ్ళి కథలు వింటా కూర్చునేదాన్ని. ఇంక ఇప్పుడు ఆ కథలన్నీ కొంచెం అర్థమయ్యి వచ్చు అని చెప్పేసి ఇక తాంబూలాలు ప్యాక్ చేయడం ఇలా కూర్చుంటాం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చాలా పవర్ఫుల్ అండి. మనం వ్రతం చేస్తాము అనుకున్న తర్వాత చెయ్యాలి అంతే, చేయకుండా అయితే ఉండకూడదు. తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవాలి కథ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇదైతే కంపల్సరీ. ఇంట్లో వాళ్ళు మొత్తం కూడా ప్రసాదం అయితే తినాలి. మనం ఏదైనా వ్రతం చేస్తాము చేయించుకుంటాము అన్నప్పుడు కంపల్సరీ వ్రతం అనేది జరిపించుకోవాలి. ఆ ప్రభావం చాలా జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇది నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. మరి మీరు నమ్ముతారా? ఇక్కడ పేరెంటానికి వచ్చిన వాళ్ళంతా కూడా వ్రతం దగ్గరికి ఇక టెంకాయ తెచ్చుకుంటారనమాట. ఇంకా వ్రతం కథ అంతా కూడా వింటా కూర్చుంటారు. చాలా బాగుండిద్ది కదా వ్రతం కథ కూడా. నాకు మంచిగా వినాలనిపించింది చెప్తా ఉంటే. ఇంకా మేమైతే ఇక్కడ ప్యాకింగ్లు అన్నీ చేసాము, సరిపోతాయా లేదా అడిగి అన్నీ ప్యాకింగ్ చేసి రెడీ పెట్టామన్నమాట. ఇంకా మా ఆడపడుచు ఏంటి ఇక్కడ నార తీసుకుంటా కూర్చుందనమాట. అరటి నార. ఇది ఈ నారంతా ఇలా తీసి ఎండబెట్టి దీపంలో రోజు దీపారాధన చేసేటప్పుడు ఒక నార ఒత్తిలో కలిపి వేసిద్దంట. అదే అరటి నార ఒత్తి అంటారు కదా, తామరపూ నార ఒత్తి లాగా చేసుకుంటూ ఉండేది మా పిన్నికి అప్పుడు అలవాటు. ఇంతకుముందు జీ తెలుగు ఇలాగా గోపురంలో పొద్దున్నే భక్తి టీవీలో వచ్చేటప్పుడు మా పిన్ని బాగా విని పాటించేది. విప్ప నూనె ఇలా అన్నీ కూడా దీపారాజనలు చేసి అన్నీ పాటించేది అనమాట. ఇంకా అలవాటు కొంచెం అన్నీ చేయట్లేదు కానీ ఇప్పుడు కొన్ని అలవాటుగా ఉన్నవి చేస్తుంది అనమాట, మనకు దొరికేవి అందుబాటులో ఉండేవి. ఇంక మా పిన్ని ఉదయం సాయంత్రం డైలీ పూజ అనేది చేసుకొని డైలీ చేస్తుంది. ఇక వ్రతం అయితే ఇలా జరుగుతుంది. ఇంకా అందరూ ఊర్లో వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం టైం అయ్యేసరికి ఇక వ్రతం అయిపోయేసరికి టెంకాయ కొట్టుకోవాలి. ఇంకా భోజనాలకి ఇంకా అన్నిటికి కూడా సరిపోయేటట్లు ఇంకొస్తారనమాట. ఇక మేము కూడా ప్యాకింగ్ చేసుకొని వీడియో తీసేసుకున్నాను. ఇక భోజనాలు ఇంక ఇలా అన్నీ చేసేసరికి టైం సరిపోద్ది. ఈరోజు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, వాళ్ళకి లంచ్ బాక్స్ వేసి పెట్టేశాను అనమాట. మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు ఇలాగా ఫంక్షన్లకి ఇంటికి తీసుకురావడం మళ్ళీ వదిలిపెట్టడం అలాగా. అందుకని చెప్పేసి వాళ్ళకి భోజనం చేసి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇక మేము కూడా ఇక్కడ పూజ దగ్గర తాంబూలం పెట్టేసి దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా భోజనాలు అవి చేసేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. ఇంకా ఒకరారా చుట్టాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఇక చుట్టాలతో కొంచెం మాట్లాడి బయలుదేరాము మేము కూడా. ఇదంతా భోజనాలకి రెడీ చేస్తున్నారన్నమాట. లోపల వ్రతం జరుగుతుంది కదా, ఇంకా భోజనాలకు అనేది రెడీ చేస్తున్నారు. ఇక్కడ వ్రతం ఇంట్లో లోపల అందరు కూర్చొని ఉండిపోయారు కదా, ఇంకా బయట కూడా కూర్చొని కథ అయితే వింటున్నారు వీళ్ళంతా కూడా. కొబ్బరికాయ కొట్టగానే ఆ ఒక్కడే ఉప్పి తీసేస్తాం. ఎంబడే 3 నేత్రాలు దర్శనం అవుతాయి. ఈ 3 నేత్రాలు ఎవరు?
ఇక వ్రతం అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇక అందరూ కూడా టెంకాయ కొట్టుకుంటున్నారనమాట. టెంకాయ కొట్టేసుకొని ఇక ఆడపిల్లలకి అంటే వ్రతం పీటల మీద కూర్చున్న వాళ్ళకి బట్టలు ఇస్తారు కదా, ఫస్ట్ పుట్టింటి వాళ్ళు అయితే ఇస్తారు. ఇంకా తర్వాత ముత్తైదువులు వెళ్ళిన వాళ్ళంతా కూడా తాంబూలం అనేది ఇస్తారనమాట. ఇంకా అలా మేము కూడా తాంబూలం అయితే ఇచ్చాము. ఇక వదినకైతే తాంబూలం పెట్టేశాను. ఇంకా తాంబూలం పెట్టేశాక తీర్థప్రసాదాలు అయితే తీసుకోవాలి కదా. సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరం కూడా తినాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన పని అనమాట. వ్రతానికి వెళ్ళినప్పుడు ఒక కథలో కూడా ఇది చెప్తారు ప్రసాదం గురించి. ఇక అలాగే నేను కూడా ఈ ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి అందరం తిన్నాము. ఇక అయితే ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక భోజనాలు అయితే చేసాము. భోజనాలు చాలా బాగా కుదిరాయి. ఇక కడుపు నిండా భోజనం చేసి ఇంక ఇంటికి వచ్చేసరికి 2 అయిందనమాట. ఇది బ్లాగ్ అయితే నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరొక మంచితో కలుస్తాను. బాయ్ మరి.